క్షుద్ర పూజలు. క్షుద్ర పూజల్లో మరి ఇన్ని రకాలు ఎందుకున్నాయి? వీటిలో ఏది ఎందుకు ఉపయోగిస్తారో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే క్షుద్ర పూజల్లో చిల్లంగి. చిల్లంగి అనేది కొన్ని తంత్ర విద్యలతో చిన్న చిన్న బెదిరింపులకు ఉపయోగిస్తారనమాట. తర్వాత బాణామతి. ఈ బాణామతిని భయపడడానికి ఉపయోగిస్తారు. మంత్రాలు, తంత్రాలు ఉంటాయి. శత్రువులు నేరుగా ఎదుర్కోలేక ఇలాంటివి ప్రయోగించి భయపెడతారు. తర్వాత చేతబడి. ఇది మూడో స్టేజ్ ఇలాంటిది. అంటే రాత్రి సమయాల్లో నచ్చని వారిని, బాగా అభివృద్ధి చెందుతున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం కోసం ప్రయోగిస్తారు. అమావాస్య, అర్ధరాత్రి లాంటివి వీటికి మంచి సమయాలు. ఇద్దరు మనుషులు పుట్టమట్టితో ఒక బొమ్మను తయారు చేస్తే మరొకరు మంత్రాల రేకును తయారీ సమయంలో తప్పు దెబ్బ వేయకుండా వాటిని కొడుతూ సిద్ధం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాస్మోరా. అతి భయంకరమైన విద్య. దుష్ట శక్తులను ప్రయోగిస్తారు. ఒక బొమ్మకి వారికి కావలసిన వ్యక్తి వస్తువులను కొన్ని సేకరించి అతికిస్తారు. 101 శక్తివంతమైన మంత్రాలతో దానిలోనికి ఎదుటి వ్యక్తి ఆత్మ చేరేలాగా చేస్తారు. ఆ బొమ్మను ఎలా చేయమంటే అలా ఆ వ్యక్తి కూడా చేస్తూ ఉంటాడు. బొమ్మ కీలుకి ముళ్ళు గుచ్చితే ఇక్కడ ఈ వ్యక్తికి కీళ్ళ వాపు వస్తుంది. అలాగే గుండెల్లో కనుక గుచ్చితే గుండె నొప్పి కూడా వస్తుంది. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం కదా. ప్రస్తుతం ఇవి నమ్మేవారు లేరనుకుంటా. మీరు కూడా ఇలాంటి విద్యలపై నమ్మకం ఉందా లేదా కామెంట్ చేయండి.